దర్యాప్తులో భాగంగా అన్ని పనులు చేస్తాం, అన్ని కూడా సీజ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి మెడకు ఉరివేసి చంపడం జరిగిన తర్వాత ఇటు విషయం మీద మన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఆమెను అడిగినాం, ఏం జరిగిందంటే అన్నాడు. అతన్ని మొదటగా చంపాలనే ఉద్దేశంతో జనవరి నెలలో వాళ్ళ ఇంటి దగ్గరలో గల నీటి సంపు లోపల ముంచి ఊపిరాడకుండా చేసి చంపింది. తర్వాత కుమారుడైన మనీష్ కుమార్ 5 years ఉంటాయి. అతను ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నది చూసి మన నాడే అంటే నైలాన్ తరన ఉద్దేశంతో ఆ 3 పిల్లలను చంపిన తర్వాతనే నేను ఆత్మహత్య చేసుకుంటానని నిర్ణయించుకొని దానిలో భాగంగా మొదటగా 2025 జనవరి వాటర్ బాటిల్ తీసుకున్నాను. వాటర్ అసలు చెప్పకపోతే టీఎంలో బిస్కెట్స్ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పందుల శిరీష 25 years. ఈమె 6 సంవత్సరాల క్రితం ఉపేందర్ అన్న వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నది. దీనిలో భాగంగానే వీళ్ళ దంపతులకు 3 కుమారులు జన్మించారు. 3 కుమారులు జన్మించిన తర్వాత వీళ్ళ భర్త ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. తర్వాత 3 పిల్లలు జన్మించిన తర్వాత తనను పట్టించుకోవడం లేదని, తర్వాత బాగా తాగుడుకు బానిసాయి నువ్వు వాడి దగ్గర పడినావు వీళ్ళ దగ్గర అనే అక్రమ సంబంధం అంటగడుతున్నాడు, సూటిమోటి మాటలతో తిడుతున్నాడు అని, అదేవిధంగా తనకు పుట్టినటువంటి ఆ 3 పిల్లలను తన దగ్గరికి రాకుండా వాళ్ళ అత్తమామ దగ్గరికి వెళ్తున్నారని, వాళ్ళకి దగ్గర వేస్తున్నారు. అసలు నా తల్లి ప్రేమ అనేది నా దగ్గర చూపెట్టట్లేదు, తర్వాత నా భర్త కూడా నన్ను మంచిగా సరిగా చూసుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, కాబట్టి నేను బతికి వేస్ట్ అని జీవితం మీద విరక్తి చెంది ఆ శిరీష ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నది. కానీ ఆత్మహత్య చేసుకుంటే నా 3 పిల్లలు ఆగమైపోతారనే ఉద్దేశంతో ఒక్కొక్కరిని చంపాలని నిర్ణయించుకొని దానిలో భాగంగానే 2025 సంవత్సరం జనవరి నెలలో తన 3వ కుమారుడైన మనీష్ 2 సంవత్సరాలు ఉంటాయి, అతన్ని చంపాలనే ఉద్దేశంతో తన ఇంటి ముందు గల వాటర్ సంపు లోపల ఊపిరాడకుండా అతని యొక్క తలను ముంచి ఊపిరాడకుండా చేసి చంపివేయడం జరిగిందని చెప్పింది. అదేవిధంగా మళ్ళీ మన ఈ నెల సెప్టెంబర్ 24వ తారీఖు నాడు తన మొదటి కుమారుడైన మనీష్ను కూడా చంపాలనే ఉద్దేశంతో మన నైలాన్ తాడు అంటే మన నిక్కర్లకు ఉపయోగించేటువంటి నైలాన్ తాడు ఉంటుంది. నైలాన్ తాడుతో 24వ తారీఖు నాడు సెప్టెంబర్ సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతం లోపల నైలాన్ తాడుతో ఊపిరి ఆడకుండా చేసి తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ని కూడా చంపివేసినానని చెప్పి మాకు విచారణలో చెప్పింది. దీనిలో భాగంగా కేసు నమోదు చేసి మన కేసాంతరం ఎస్ఐ గారు అయినటువంటి మురళీధర్ రాజు ప్లస్ నేను సర్వయ్య అనే నేను మీ అందరం కూడా కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీని లోపల ఈమెను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు లోపల ప్రవేశించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సార్ తర్వాత డిఎస్పీ సార్ ఆదేశాల మేరకు కేసును నమోదు చేసి దీన్ని దర్యాప్తు చేస్తున్నామని తెలియపరుస్తున్నాం. అలానే ఉద్దేశం ఏంటంటే మెయిన్ వాళ్ళ భర్త యొక్క ప్రేమకు నిరాధారణకు లోనైనాని, తర్వాత తనకు పుట్టినటువంటి పిల్లలందరూ వాళ్ళు 3 కూడా తన అత్తమామలకు దగ్గర అవుతున్నారని, తన ఆలన పాలన చూసుకోవడం లేదని శిరీష అనే ఆమె నిర్ణయించుకొని ముందు ఈమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నది. కానీ తన పుట్టినటువంటి పిల్లలే అనాథలు అవుతారన్న ఉద్దేశంతో వాళ్ళని చంపిన తర్వాత ఈమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నది. ఒక 2 నెలల క్రితం చంపాలన్న ఉద్దేశంతో అప్పుడు కూడా అది బ్లేడ్తో ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈరోజు ఆమెను మొత్తం వివరాలన్నీ మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రవేశపెడుతున్నాం.